మాది చాలా రిచ్ ఫ్యామిలీ. మాది రిచ్ ఫ్యామిలీయే, కానీ నీలా అర్ధరాత్రులు రాము. నువ్వుండు శ్రేణి, తనేదో చెప్తుంది కదా, మీరు చెప్పండి. మా అమ్మ నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు. మా మేనమామే నన్ను పెంచి పెద్ద చేశారు. నా ఆస్తి కోసం తన కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. వాడొట్టి దుర్మార్గుడు. ఆగు. ఏ సింధు, హాలిడేస్ లో ఒక ఆదివారం జీ తెలుగులో ఒక సినిమా వచ్చిందే, అందులో అచ్చు హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ లా లేదు? అవును. అయ్యో, ఇది రియల్ లైఫ్ కాదండి, రియల్ లైఫ్. ప్రామిస్. వాళ్ళ మాటలు మీరేం పట్టించుకోవద్దు. ఆ దుర్మార్గులు మీకు బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తే మీరు పారిపోయొచ్చారా? అవునండి. వైజాగ్లో కనబడ్డ రైలెక్కాను, తిరుపతిలో దిగాను, కానీ వాళ్ళు నన్ను వదల్లేదు. ఫాలో అవుతూనే ఉన్నారు. రే జైపాలు, మేడం చెక్కులు ఇస్తుందంటావా క్యాష్ ఇస్తుందంటావా? హ్యాండ్ ఇస్తుందేమో డౌట్ రా. నీచుడా, పొద్దున్న ఇవే మాటలరా. మేడం కనుక ఇవ్వకపోతే మన ఫీజులు ఎలా కడతాం? జరగబోయే దాని గురించి ఇలా తొక్కలో డిస్కషన్ పెట్టుకునే వాళ్ళంటే నాకు చెట్ట చిరాకు. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం, చూద్దాం. ఒకవేళ ఇవ్వకపోతే దాన్ని కిడ్నాప్ చేసినా సరే వసూలు చేసుకుందాం. ఓకేనా? పదండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఏనన్నా కార్ వేసుకొచ్చావా? కారా? మా ఫేస్ లకి కార్ ఎక్కడిది మేడం? మరి నన్ను కిడ్నాప్ చేయాలిగా. అబే అదేం లేదు మేడం. ఇందాక అన్నావు కదా నాన్నా. ఎస్, మేడంకి ఫ్రాంక్ గా మాట్లాడడం నచ్చుది కాబట్టి ఇప్పుడు మాట్లాడితే. ఏంటి జైపాలు మాట్లాడువు? అవును మేడం, అన్నాను. మీరు గోడ కుర్చీ వేయమంటే ఆనందంగా వేసి అలాగే నిద్రపోయానే. మీరు చేత్తో బంగాళదుంప వేపుడు చేయమంటే నా చేతి వేళ్లను స్పూన్లుగా మార్చి వేళ్లనే మార్చుకున్నానే. అవన్నీ మేము కూడా చేసాం. నీ బొంద, నువ్వు కలవరించావా? లేదే. చెప్పండి మేడం, మీరు ఫీజు డబ్బులు ఇస్తారని కొండంత ఆశతో వచ్చాం మేడం. మీరు చెక్కో క్యాషో ఇస్తే ఆనందంగా కాలేజ్కి వెళ్ళి ఫీజు కట్టేసి వస్తాం మేడం. ఇస్తే ఫీజు కడతారు, ఇవ్వకపోతే కిడ్నాప్ చేస్తారు. ఇందులో ఏది బెటరా అని ఆలోచిస్తున్నా. నేను మీ రూమ్ లో ఉండడం మీకు ఇష్టం లేదా? అంతేలేండి, టైం బ్యాడ్ అయితే తాడే పామై కరుస్తుందంటారు. అటు చూస్తే మా మేనమామ నా ఆస్తి కోసం, ఇటు చూస్తే మీ బావ నీ కోసం. నవ్వండి మేడం, నవ్వండి. నా జీవితం మీకు ఒక పెద్ద జోక్ అయిపోయింది. అయ్యయ్యో, అదేంటండి? మీ గురించి మొత్తం తెలిసే కదా వీళ్ళిలా మాట్లాడుతున్నారు. పిచ్చి వెంకటలక్ష్మి, వీళ్ళు నన్ను వెటకారమాడుతున్నారు. నా బాధల్ని వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అవునా? ఏం శ్రేణి, నువ్వు విశ్వత బాధల్ని చూసి నవ్వుతున్నావా? నిన్ను చూసి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావట్లేదు. ఏంటి మేడం, మీరు మాకొక సహాయం చేయాలి. ఎంత? 100 కంటే ఎక్కువ ఇవ్వద్దని చెప్పాడు మా ఆయన. ఎందుకలా నవ్వుతున్నావు? నీకు అసలు తాళి విలువేంటో తెలుసా? దాని బరువు ఏంటో తెలుసా? చూడు భూదేవి, నువ్వు వీళ్ల రూమ్ లోనే ఉండేలా నేను ఆర్డర్ పాస్ చేస్తున్నాను, వెళ్ళు. థ్యాంక్స్ మేడం. నిజంగా మీరు. నువ్వు ఉండు వెంకటలక్ష్మి, మిమ్మల్ని చూస్తుంటే మీలో మా అమ్మే కనిపిస్తుంది మేడం. అమ్మా అంటే మేడం నీకు అంత ఏజ్ బార్లా కనిపిస్తున్నారా? ఫర్ ఎగ్జాంపుల్, నీకు పెళ్ళైందనుకో, నెక్స్ట్ ఇయర్ నీకు కూతురో కొడుకో పుట్టారనుకో, అంటే అప్పుడు మేడం అమ్మమ్మీగా. అంతేగా. గెట్ అవుట్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఫెయిల్ అయ్యావు, సిగ్గులేదురా నీకు? ఫెయిల్ అయింది సిగ్గులేక సార్, చదవడానికి టైం లేక. ఏంటి టైం లేకనా? అంతా కూడా నీకే పని ఏం చేశావురా? సార్ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ అనవసరం, ఏదో క్లాస్ ఉందని చెప్పారు వచ్చాం. అసలు జూనియర్స్ తో కూర్చునే రేంజ్ కాదు సార్ నాది, ఏదో మీరు పిలిచారు కాబట్టి వచ్చాం. అరే అశోకు, ఏంటి సార్? దేవుడు నీకు తెలివితేటలే ఇవ్వలేదనుకున్నారా? కానీ సిగ్గు, శరము, చీము, నెత్తులు కూడా లేకుండా చేశాడ్రా. ఇవన్నీ లేకుండా ఎలా బతుకుతున్నావురా? ఏంట్రా, ఏమైనా కుట్టిందా? కుట్టలేదు సార్, హట్ అయ్యాను.